నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంకు చెందిన ఇంద్రమ్మ కమిటీ సభ్యుడు ముప్పారం గ్రామంకు చెందిన కోతి సాంబరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా మరియు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తూ రైతులకు భరోసా కల్పిస్తుందని అన్నారు. రేపు భారీ ఎత్తున మహిళలు రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. అదేవిధంగా సీనియర్ నాయకుడు కొరమి సతీష్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గానికి 800 కోట్లు అభివృద్ధి పనులు తీసుకురావటం మేము హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. సాగర్ మండలం ముప్పారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఇంద్రమ్మ కమిటీ యొక్క సభ్యుడు సాంబరాజు గారు ఉన్నారు. వారి మాటల్లో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు ఎన్నో అటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి రావడం మరియు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ఏ సంక్షేమ పథకం వల్ల లబ్ధి చేకూరుతుంది? గన్పూర్ నియోజకవర్గంలో ఈ 16వ తారీఖు నిర్వహించబోయే బహిరంగ సభకు గౌరవ ముఖ్యమంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కడియం శ్రీహరి గారి సారథ్యంలో నిర్వహించబడుతున్న బహిరంగ సభకు విచ్చేస్తున్న అతిథులకు స్వాగతం. అలాగే గవర్నమెంటు అత్యధికంగా రైతులకు ప్రాధాన్యత ఇచ్చి రైతు బంధు, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ ఈ కార్యక్రమాన్ని తీసుకొని రైతులకు మంచి కార్యక్రమం చేయబడుతుంది. కావున రైతులు అలాగే సబ్బండ వర్గాల ప్రజలు బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయగలరని మనవి చేయుచున్నాం. అలాగే దేవాదుల సృష్టికర్త అయినటువంటి కడియం శ్రీహరి గారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చాలా బాగున్నాయి. రాష్ట్రంలో ఇదివరకు గత ప్రభుత్వం కంటే బాగా కాంగ్రెస్ గవర్నమెంట్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు. ఈ కార్యక్రమం ప్రజలకు చేరవేయాలనే సంకల్పంతో, దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని రేపు నిర్వహించే సభకు తీసుకొని రావడం జరుగుతుంది. కావున కాంగ్రెస్ నాయకులు, రైతులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు అందరూ, మహిళా సంఘాలు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి సాధించిందంటారు? గత ప్రభుత్వం కన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మా దేవాదుల సృష్టికర్త అయిన కడియం శ్రీహరి గారు, మా మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మొన్నటికి మొన్న మా కాంగ్రెస్ గవర్నమెంట్లో చేరగానే 800 కోట్లు, ఎన్నడూ గత ప్రభుత్వంలో ఎన్నడూ కనీ విరగని రీతిలో 800 కోట్లు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళి మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి తీసుకొని రావడం జరిగింది. అలాగే మా స్టేషన్ గన్పూర్ ప్రజలు కడియం శ్రీహరి గారి పట్ల, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపు 16వ తారీఖు ఏ యొక్క ఎన్నో అటువంటి నియోజకవర్గంలో ఉన్నా కానీ స్టేషన్ గన్పూర్కి సీఎం మొట్టమొదటిగా రావడం మీకు ఎలాంటి ఆనందం అనిపిస్తుంది? మాకు చాలా సంతోషకరంగా ఉంది. మాకు ఇంకా ఇందిరామీన్లు కానీ, ఇంకా మా నియోజకవర్గానికి డెవలప్మెంట్కు ఇంకా నిధులు సమకూర్చే విధంగా పెద్ద ఎత్తున మా ప్రజలు 16వ తారీఖు నాడు జరిగే మీటింగ్కు గ్రామ ప్రజలు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ, రైతులు కానీ, వివిధ సంఘాల నాయకులు కానీ, అందరూ కార్యకర్తలు కానీ అందరూ హాజరై పెద్ద మొత్తాన రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ మా ప్రజలు నియోజకవర్గం నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంకా అనేక నిధులు ఇవ్వడం మా శ్రీహరి గారు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ సభను విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం.